Example 14. Prove that the function f of z defined by f of z equal to x cube into 1 plus I minus y cube into 1 minus I by x square plus y square z not equal to 0 is continuous and Cauchy-Riemann equations are satisfied at the origin. Yet f dash 0 does not exist. So the given function satisfies Cauchy-Riemann equations at the origin, but at the origin derivative does not exist. That is the condition we have to prove. We have to prove that at the origin Cauchy-Riemann equations should satisfy, but the derivative does not exist. So first given functionality, what is the given function? F of z equal to x cube into 1 plus 1 I minus y cube into 1 minus I. హలో వచ్చిందిలే నాకు. ఐలు కామన్ తీసుకుంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ x cube into 1 plus I minus y cube into 1 minus I over x square plus y square. సో దాన్ని అట్లే ఉంచేశారు. లిమిట్ z tends to 0. లిమిట్ z means x plus iy. అంటే లిమిట్ x tends to 0, y tends to 0. Because the function is in terms of xy. Z tends to 0 means we have to take x tends to 0, y tends to 0. So x cube into 1 plus I minus y cube into 1 minus I over x square plus y square. ఫస్ట్ మనం ఏం చేసాం, y tends to 0 అట్లే ఉంచేసాము, x tends to 0 అప్లై చేసాం. అంటే x ప్లేస్లో 0 పెడితే మనకేం వస్తుంది చూడండి, 0 into 1 plus I 0 minus y cube into 1 minus I over x ప్లేస్లో 0 పెడితే y square. y cube y square క్యాన్సిల్ పోతే y into 1 minus I that is equal to y ప్లేస్లో 0 పెడితే 0. ఫస్ట్ స్టెప్ ఓకేనా? ఓకే మేడం. Hello, what are you talking? Okay, Nama? Okay, madam. Limit x tends to 0, y tends to 0 means first we are applying x tends to 0. Y tends to 0 is constant. So y tends to 0 అలాగే ఉంచండి, x tends to 0 అప్లై చేయండి. అంటే x ప్లేస్లో 0 పెట్టండి. x ప్లేస్లో 0 పెడితే ఫస్ట్ టర్మ్ వ్యానిష్ అవుతుంది, మనకి ఈ టర్మ్ మొత్తం వ్యానిష్ అయిపోతుంది. వైకి x ప్లేస్లో 0 పెడితే మనకి ఏం మిగులుతుంది, మైనస్ y క్యూబ్ ఇంటూ 1 minus I ఓవర్ y స్క్వేర్. సో y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే y మిగులుతుంది. ఇప్పుడు y tends to 0 అప్లై చేస్తే y ప్లేస్లో 0 మొత్తం 0. అట్లాగే ఇప్పుడు మాకు లిమిట్ z tends to 0 f of z అంటే ఇప్పుడు మళ్ళీ మనం లిమిట్ y tends to 0, x tends to 0. ఈసారి x tends to 0 అప్లై పెడుతున్నాము, y tends to 0 అప్లై చేస్తున్నాం. y ప్లేస్లో 0 పెట్టామనుకోండి, మనకేం మిగులుతుంది, x క్యూబ్ ఇంటూ 1 plus I ఓవర్ x స్క్వేర్. ఆ x స్క్వేర్ x క్యూబ్ క్యాన్సిల్ పోతే ఒక x మిగులుతుంది. ఇప్పుడు x tends to 0 అప్లై చేస్తే x ప్లేస్లో 0 పెడితే 0. సో ఎనీ హౌ ద లిమిట్ z tends to 0 f of z is 0. In both cases limit is 0. Okay? Okay. అర్థమైందా? రెండు స్టెప్స్ అర్థం కాలేదా? అర్థమైంది మేడం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? లేదమ్మా, ఒకసారి లిమిట్ z0 f of z ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. లిమిట్ z tends to 0 f of z అమ్మా. మనకు ఫంక్షన్ ఏమో z టర్మ్స్ లో ఉంది, ఫంక్షన్ మొత్తం వాల్యూస్ అంతా కూడా xy లో ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో z టర్మ్స్ లో ఉంది, రైట్ సైడ్ అంతా xy లో ఉంది. ఓకే, సో లిమిట్ z tends to 0 f of z అంటే z means x plus iy. So we have to take x tends to 0, y tends to 0. Z means x plus iy. That means we have to take x tends to 0, y tends to 0. Because the right side is in terms of x and y. So we have to take x tends to 0, y tends to 0. First take x tends to 0. Let y tends to 0 is constant. Y tends to 0 అలాగే ఉంచండి, x tends to 0 అప్లై చేయండి. అంటే x ప్లేస్లో 0 పెట్టండి.
ఓకే మేడం. జీరో పెడితే ఫస్ట్ టర్మ్ వ్యానిష్ అయిపోతుంది అంతేనా, ఫస్ట్ టర్మ్ జీరో అయిపోతుంది. 0 × 1 + i 0 అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది మనకు -y³ × 1 - i ఓవర్ x ప్లేస్లో 0 పెడితే మనకు y² y² క్యాన్సిల్ -y × 1 - i. ఇప్పుడు లిమిట్ y → 0 అప్లై చేయండి. y ప్లేస్లో 0 పెట్టండి 0. ఓకే ఓకే మేడం. ఓకే మేడం. నెక్స్ట్ అదే రకంగా ఇప్పుడు ఏం చేస్తారంటే y పైకి తీసుకెళ్ళండి, x కింద పెట్టండి. ముందు y అప్లై చేయండి, తర్వాత x అప్లై చేయండి. సో ఎనీ హౌ ఇన్ బోత్ ద కేసెస్ ద లిమిట్ ఈస్ 0. లిమిట్ z → సో 0 దగ్గర f ఆఫ్ z కి లిమిట్ ఎంత 0. నెక్స్ట్ ఏమన్నారు ఇక్కడ చూడండి, ఈ గివెన్ ఫంక్షన్ చూడండి, f ఆఫ్ z = 0 at z = 0. కర్సర్ కనిపిస్తుందా మూవ్ అవడం? లేదు మేడం. కర్సర్ మూమెంట్ కనిపిస్తుందా కనిపించట్లేదా? అనిపించట్లేదు. కనిపించట్లేదా లేదు మేడం. ఎవరికి? లేదు మేడం. కర్సర్ ఇక్కడ కనిపించట్లేదు. కనిపించట్లేదు మేడం. పీపీటీ కనిపిస్తుంది అయితే. కనిపిస్తుంది మేడం. కనిపిస్తుంది మేడం. అదేంటది డైలీ అట్లాగే ఉందా, ఈ రోజేనా? ఈ రోజే మేడం. సరే ఇచ్చిన ఫంక్షన్ చూడండి, ప్రాబ్లంకి వెళ్ళండి. మళ్ళీ ప్రాబ్లంలో f ఆఫ్ z = 0 at z = 0 అని ఇచ్చారు చూడండి. ప్రాబ్లంలో పైన ఎస్ మేడం. ఎస్ మేడం. z = 0 దగ్గర f ఆఫ్ z వాల్యూ ఎంతంట 0. 0 అంటే z ప్లేస్లో 0 పెడితే f ఆఫ్ 0 = 0. ఇచ్చేసారు, డెఫినేషన్ ఇచ్చేసారు చూడండి ఇక్కడ పైన ప్రాబ్లంలో. f ఆఫ్ z = 0 at z = 0. సో z = 0 దగ్గర f ఆఫ్ z వాల్యూ ఎంత 0. 0 లిమిట్ = 0 వాల్యూ = 0 లిమిట్ = వాల్యూ. సో f ఆఫ్ z is continuous at 0. 0 దగ్గర లిమిట్ ఎంతమ్మా 0. 0 దగ్గర వాల్యూ ఎంత 0. సో లిమిట్ z → 0 f ఆఫ్ z = f ఆఫ్ 0. సో at z = 0 f ఆఫ్ z is continuous. నెక్స్ట్ ఏమన్నారు, సో ఆరిజిన్ దగ్గర ఇప్పుడు f ఆఫ్ z కంటిన్యూస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, z → 0 అలాంగ్ ద పాత్ y = mx. నిన్న కూడా చేసేటటువంటి ప్రాబ్లం ఒకటి. ఎస్ మేడం. along the path y = mx తీసుకుంటే లిమిట్ z → 0 f ఆఫ్ z. ఇప్పుడు 0 దగ్గర లిమిట్ తీసుకున్నాం, ఇప్పుడు y = mx దగ్గర లిమిట్ తీసుకుంటున్నాం మనం. లిమిట్ z → 0 f ఆఫ్ z లిమిట్ y ప్లేస్లో mx పెట్టేసేయండి మొత్తానికి. సో y ప్లేస్లో mx పెడితే ఇక్కడ ఏమవుతుంది, y³ ప్లేస్లో m³ x³ into 1 - i y x² plus m² x². కామన్ తీస్తే x² కామన్ తీస్తే 1 + x². ఇప్పుడు మొత్తం టర్మ్స్ దేంట్లోకి మారిపోయింది, ఎక్స్లోకి మారిపోయింది. ఎక్స్లోకి మారిపోయింది. అప్పుడు ఏం చేయాలి మనం, z → 0 బదులు x → 0 తీసుకోవాలి. x³ కామన్ వేయండి న్యూమరేటర్లో, డినామినేటర్లో x² కామన్ వేయండి, క్యాన్సిల్ పోతే ఒక x మిగులుతుంది. ఇప్పుడు x ప్లేస్లో 0 రాస్తే మొత్తం 0. సో ఆరిజిన్ దగ్గర లిమిట్ 0, y = mx దగ్గర కూడా లిమిట్ 0. సో లిమిట్ z → 0 f ఆఫ్ z = 0 f ఆఫ్ z. సో నువ్వు ఏ కండిషన్లో తీసుకున్నా లిమిట్ ఈస్ 0. సో ద ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ at z = 0. సో ఈ మూడు కండిషన్స్ తీసుకున్నా కానీ మనకు లిమిట్ ఏమవుతుంది 0. సో ద ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ at z = 0. నౌ తర్వాత ఏమన్నారు, కాషీ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందని ప్రూవ్ చేయమన్నారు. అంటే ∂u/∂x కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఇప్పుడు దీంట్లో u ఎంత నాకు ముందు సపరేట్ చేసి చెప్పండి. ఇచ్చిన ఫంక్షన్ రాసుకొని రియల్ పార్ట్ అంతా సపరేట్ చేయండి, ఐ టర్మ్స్ అంతా సపరేట్ చేసి నాకు ఎంత చెప్పండి రఫ్లో. ఒక్క నిమిషము.
is equal to x cube plus y cube by Minus- x square plus y square. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు u ఈక్వల్ టు x cube minus y cube by x square plus y square ప్లస్ వై స్క్వేర్ v ఈక్వల్ టు plus z equal to x cube plus y cube by x square plus y square. ఎస్ వంశీ 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 ఆర్ యు దేర్ రమ్య రాలేదేంటి రమ్య వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిందంట మేడం. సరే అమ్మా అసలు అజయ్ వాళ్ళు ఎవరు రావడమే లేదు నేను చెప్పాం మేడం, గ్రూప్ లో చాలా సార్లు ఇన్సిస్ట్ చేస్తున్నా. ఓకే లీవ్ ఇట్ వాళ్ళ ప్రాబ్లం ఓకే ఇక్కడ యూ వి ఫైండ్ అవుట్ చేస్తారా అన్న డో యూ బై డై ఎక్స్ నిన్న చెప్పాను మీకు యూ డో యూ బై డో ఎక్స్ ఫార్ములా అయింది నిన్న వచ్చింది మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఎట్ ఆరిజిన్ అన్నప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో యూ ఆఫ్ ఎక్స్ జీరో మైనస్ యూ ఆఫ్ జీరో జీరో బై ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో యూ ఆఫ్ ఎక్స్ జీరో u of 0 0 by x. మైనస్ యూ ఆఫ్ జీరో జీరో బై ఎక్స్ ఫంక్షన్ అప్లై చేస్తే ఎంత వస్తుంది చూడు లిమిట్ x tends to 0 x by x వచ్చింది మేడం. x by x is 1 so the value is 1 ఓకేనా ఓకే మేడం. అట్లా ux vx ఇవన్నీ కనుక్కోవాలి మనం ఓకే మేడం. పీపీటీ వస్తుంది కనిపిస్తుందా లేదు మేడం.
నిజమే కనుక్కోండి. ఓకే మేడం. ఫంక్షన్ రాసుకోలేదా మీరు? కానివ్వండి ఫాస్ట్గా, ఒక ప్రాబ్లం కూడా కాలేదు ఇంకా మనకి. నెక్స్ట్ సేమ్ చూడమా, పీపీటీ కనిపిస్తుందా? ఎస్ మేడం. ఇప్పుడు చూడండి, డో యూ బై డో వై, అట్లా లిమిట్ y టెన్స్ టు 0, y అన్నప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్లో 0, యూ ఆఫ్ 0y మైనస్ యూ ఆఫ్ 0 0 బై y. అట్లా మొత్తం కనుక్కుంటే మనకి కాషి రీమాన్ ఈక్వేషన్స్ ఏంటి? డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వీ బై డో వై. ఆ డో యూ బై డో ఎక్స్ ఎంత? 1, డో వీ బై డో వై మీకు ఎంత వచ్చింది? 1. ఆ రెండు ఓకే. -1. సో డో యూ బై డో వై మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ డో వీ బై డో ఎక్స్, రెండు సరిపోయింది. సో కాషి రీమాన్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ అండ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ద ఆరిజిన్. నెక్స్ట్ ఏమన్నారు? ఎఫ్ డాష్ జీరో కనుక్కోవాలి మనం. లిమిట్ జెడ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై జెడ్. ఎఫ్ డాష్ జీరో ఫార్ములా, లిమిట్ జెడ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ జెడ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై జెడ్. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ 0. ఎందుకని? వాళ్ళు ఫంక్షన్లో ఇచ్చేసారు, రెఫరెన్స్ ఇచ్చేసారు. జెడ్ ఈక్వల్ టు 0 అయితే ఎఫ్ ఆఫ్ జెడ్ 0 అని. సో ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్, ఎఫ్ ఆఫ్ జెడ్ ఎంత ఇచ్చారు? ఆ ఫంక్షన్ రాసేయండి. బై జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై. ఇప్పుడు ఇప్పుడు కర్సర్ కనిపిస్తుందా? కర్సర్ మూవ్ అవడం. లేదు మేడం. లేదు మేడం. సో పీపీటీ కనిపిస్తుంది కదా? ఎస్ మేడం. ఎస్ మేడం. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ 0 బికాస్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ద వాల్యూ ఈజ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్. జెడ్ ప్లేస్లో వాళ్ళకి ఎఫ్ ఆఫ్ జెడ్ ఫంక్షన్ రాయండి. జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై. ఇప్పుడు ఈ మొత్తము లిమిట్ జెడ్ టెన్స్ టు 0 అలాంగ్ ద పాత్ y ఈక్వల్ టు mx తీసుకుంటే మనకు అంతకు ముందులాగా mx తీసుకుంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎక్స్లన్నీ క్యాన్సిల్ పోతాయి, మనకి m వాల్యూస్ మిగులుతాయి. సో విచ్ డిపెండ్స్ అపాన్ m. m ఈజ్ నాట్ యునిక్. m అనేది యునిక్ కాదు, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క m వస్తూ ఉంటుంది. సో m ఈజ్ నాట్ యునిక్. సో లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఎఫ్ డాష్ జెడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అట్ 0 0. ఈ ప్రాబ్లం మీరు నిదానంగా చూడండి, ఎంత చెప్పి అర్థం కాదు, డౌట్లు వస్తే అడగండి. ఓకే, నెక్స్ట్ 16 చూడండి. Show that the function f of z equal to z bar is differentiable but not analytic at z equal to 0. Differentiable అవుతుంది కానీ అనలిటిక్ కాదని ప్రూవ్ చేయండి. f of z z bar x plus iy into x minus iy, x square plus y square. సో u plus iv రాస్తే u equal to x square plus y square. ఇక్కడ i టర్మ్స్ లేవు, సో v equal to 0. ఓకేనా? ఓకే మేడం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఓన్లీ రియల్ పార్ట్, ఇక్కడ ఐ పదాలు లేవు. సో v ఈక్వల్ టు 0. సో డో యూ బై డో ఎక్స్ మొత్తం కనుక్కుంటే డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో వి బై డో వై. రెండు ఈక్వల్ కాలేదు, ఒకటి 2x వచ్చింది, ఒక 0 వచ్చింది. అట్లా డో యూ బై డో వై ఈక్వల్ టు మైనస్ డో వి బై డో ఎక్స్. రెండు ఇవి కూడా ఈక్వల్ కాదు. ఇప్పుడు ఈక్వల్ అవుతాయి. ఇక్కడేమో ఎక్స్ 0 అయితే రెండు ఈక్వల్ అవుతాయి, ఇక్కడ y 0 అయితే రెండు ఈక్వల్ అవుతాయి. సో కాషి రీమాన్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ ఆరిజిన్. సో x 0 y 0 అయితేనే ఈ కాషి రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి, అదర్వైజ్ నాట్. సో హెన్స్ f of z has a derivative at z equal to 0. సో z equal to 0 దగ్గర మాత్రమే డెరివేటివ్ ఉంటుంది.
ఆరిజన్ అంటే ఏంటి 0 0 0 0 x 0 0 తీసుకుంటేనే ఇవి రెండు కండిషన్ సాటిస్ఫై అవుతాయి. ఇది చూడమ్మా, ఇది 2x ఇది 0 కదా, డో యూ బై డో x ఎంత? అవును మేడం 2x. డో వి బై డో y ఎంత? 0. 0 ఇవి రెండు ఈక్వల్ కావాలి అంటే x ఎంత ఉండాలా? 0 ఉండాలి. 0 అట్లే ఇవి రెండు ఈక్వల్ కావాలి అంటే డో యూ బై డో y డో వి బై డో x ఈక్వల్ గా ఉంటే y 0 ఉండాలి. అంటే x 0 y 0 అయితేనే కాషీ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, అదర్వైజ్ నాట్. సో f ఆఫ్ z డెరివేటివ్ ఉండాలి అంటే x 0 y 0 కావాలి అంటే z 0 కావాలి. సో కాషీ రీమాన్ ఈక్వేషన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ for z not equal to 0, thus f of z is not analytic. సో కాషీ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై కాలేదు కాబట్టి f of z not z is not analytic at z equal to 0. మా అనలిటిక్ అంటే ఏంటి? 0 దగ్గర నియర్ బై పాయింట్స్ దగ్గర నియర్ బై పాయింట్స్ దగ్గర డిఫరెన్షియేషన్ ఉండాలి. ఒక్క నిమిషం. సో ఇప్పుడు z ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే మనకి కాషీ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి, మిగతా పాయింట్స్ దగ్గర కాషీ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై కావు. సో f of z is not analytic. z ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే సాటిస్ఫై అవుతాయి, మిగతా రిమైనింగ్ పాయింట్స్ దగ్గర సాటిస్ఫై కావు. సార్ ఒక్క నిమిషం. స్క్రీన్ సేవరా ఏంటి సార్ అది? అది ఎట్లా సార్ అది? రికార్డ్ అవుతుందా? పెట్టాను అనుకోండి రికార్డింగ్. చూడండి ఒక్క నిమిషం, రికార్డింగ్ అవుతుంది. ఇది సార్ ఇది క్లోజ్ చేయాలంటే ఇది వచ్చింది కదా, ఇది క్లోజ్ చేయాలంటే సార్ ఇది కిందకి రాదా? ఈ మొత్తం సార్ ఈ లాస్ట్ అక్షరం కనిపించట్లేదు సార్, ఈ బార్ మొత్తం కిందకి రాదు. అంత ర్యాష్ అయిపోయిందేమో ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ర్యాష్ అయిపోయింది, అప్పుడు బాగున్నాయి. అప్పుడు ఏదేమైనా ఎదిరియాలంటే ఓలేవా మనిషిని ఎదిరియాలా? లీలా ఇందు ఈ ప్రాబ్లం అర్థమైందా? మేడం ఈక్వల్ టు 0 తీసుకుంటేనే మనకు కాషీ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతాయి, రిమైనింగ్ పాయింట్స్ దగ్గర సాటిస్ఫై కాదు. సో f of z is not analytic at z equal to 0. ఓకే మేడం. ఓకే మేడం ఇది కూడా ఏ మోడల్ అమ్మా, ఇందాక చేసాం కదా మనం x cube into 1 plus i ప్రాబ్లం. అదే మోడల్ ట్రై చేసుకుంటూ రండి, రాకపోతే అడగండి. అదే మోడల్ సేమ్ ప్రాబ్లం. ఓకే మేడం. ఓకే మేడం నెక్స్ట్ చూడమ్మా. Show that the analytic function f of z is constant if its absolute value is constant. The analytic function f of z is constant. ఏం ప్రూవ్ చేయాలి మనము? f of z అనే అనలిటిక్ ఫంక్షన్ అది కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. We have to show that f of z is constant. ఓకే ఎప్పుడు? if its absolute value is constant. అంటే f of z యొక్క అబ్సల్యూట్ వాల్యూ కాన్స్టెంట్ అయినప్పుడు f of z కూడా కాన్స్టెంట్ అని ప్రూవ్ చేయండి. మ్యామ్ అబ్సల్యూట్ వాల్యూ వాట్? అబ్సల్యూట్ వాల్యూ అంటే మాడ్యులస్ వాల్యూ. ఓకే సో వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? సో ముందు మీరు ప్రాబ్లం ఇవ్వగానే వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఏంటి, మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ ఏంటి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ఫంక్షన్ ఈజ్ f of అనలిటిక్. z is analytic. వాట్ f of z is analytic function. ఓకే, ఇంకా f of z
Absolute value is constant and prove, sir. Okay, what is the condition we have to prove? What is the condition we have to prove? F of z is constant. Yes, f of z కాన్స్టెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికి వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఏంటి? అబ్సల్యూట్ వాల్యూ కాన్స్టెంట్ అని ఇచ్చారు. అంటే మోడ్ f of z ఈస్ కాన్స్టెంట్. అబ్సల్యూట్ వాల్యూ అంటే మాడ్యులస్. ఇప్పుడు చూడండి, లెట్ f of z ఈస్ అనలిటిక్ ఫంక్షన్. f of z అనలిటిక్ ఫంక్షను, దాని అబ్సల్యూట్ వాల్యూ మోడ్ f of z ఈస్ k అనుకున్నాం. సో ఈజ్ ఏ కాన్స్టెంట్. f of z u ప్లస్ iv అనుకుంటే మోడ్ f of z ఫార్ములా ఏంది? రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఈక్వల్ టు k. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? రూట్ పోతుంది. సో u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్. ఇప్పుడు బోత్ సైడ్స్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ డిఫరెన్షియేట్ చేయండి. x దిశ u స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ x దిశ. u స్క్వేర్ కి 2u, u కి ux ప్లస్ v స్క్వేర్ కి 2v vx, k స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 0. అట్లే అప్పుడు 2 కామన్ తీసేస్తే ux ప్లస్ vvx ఈక్వల్ టు 0. ఓకేనా? నెక్స్ట్ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ ని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు y. u స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2u, y దిశ అంటే uy ప్లస్ 2vy ఈక్వల్ టు 0. 2 కామన్ తీసేస్తే uuy ప్లస్ మొత్తాన్ని 2తో డివైడ్ చేసేస్తే 2uy ప్లస్ vvy ఈక్వల్ టు 0. కాషీ రీమాన్ ఈక్వేషన్స్ అప్లై చేస్తే uy ఈక్వల్ టు మైనస్ vx, vy ఈక్వల్ టు ux. సో uy ప్లేస్లో మనం ఏం రాసాం? మైనస్ vx, vy ప్లేస్లో ux రాసాం. ఇప్పుడు సాల్వింగ్ 2 and 3. సెకండ్ ఈక్వేషన్ వీతో, థర్డ్ ఈక్వేషన్ యూతో మల్టిప్లై చేస్తే యూకి యూఎక్స్ క్యాన్సిల్ పోతుంది. ఆ క్యాన్సిల్ పోతే మనకేం మిగులుతుందమ్మా? v square plus u square ఇంటూ విఎక్స్ ఈక్వల్ టు 0. ఇంతవరకు ఇది ఓకేనా? yes ma'am. ఈ మొత్తం మీరు మళ్ళీ వర్కౌట్ చేయాలి. ఊరికే చూస్తే కథ కాదు, ఇది అర్థం కాదు. okay ma'am. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసాము. సాల్వ్ చేస్తే మనకి రిమైనింగ్ ఏం మిగిలింది? u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఇంటూ విఎక్స్ ఈక్వల్ టు 0. అట్లే ఇప్పుడు ఇందాక ux ఎలిమినేట్ చేసాం కదా, ఈసారి vx కనుక ఎలిమినేట్ చేస్తే ఇప్పుడు మనకి ux క్యాన్సిల్ చేసాం ఫస్ట్ స్టేజ్. అట్లే ఈసారి vx కనుక క్యాన్సిల్ చేస్తే రెండిట్లో మనకేమొస్తుందంటే u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ఇంటూ ux సారీ u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ అంటే ఏంది? k స్క్వేర్. ఫస్ట్ ఈక్వేషన్ 1 ప్లస్ v స్క్వేర్ అంటే ఏంది? k స్క్వేర్. అవునా? yes ma'am. స్క్వేర్ vx ఈక్వల్ టు 0. అట్లా ఇంకోసారి మళ్ళీ మనం అదే సాల్వింగ్ చేసాం అనుకోండి, k స్క్వేర్ ux ఈక్వల్ టు 0 అంటే ux అంటే vy. సో k స్క్వేర్ vy ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు రెండు కండిషన్స్ వచ్చాయి, k స్క్వేర్ vx 0, k స్క్వేర్ ux 0. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం దేన్ని ఎలిమినేట్ చేసాం? ux ఎలిమినేట్ చేసేసాం, ux క్యాన్సిల్ చేసాం. మనకి ఏం మిగిలింది? u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ vx. ఈసారి ఇంకొకసారి మళ్ళీ సాల్వ్ చేసి vx క్యాన్సిల్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం మిగులుతుంది మనకు? ux. అది ఈ రెండు కండిషన్స్. ఓకేనా? ఇప్పుడు కేస్ 1 k స్క్వేర్ 0 అయితే అంటే u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ 0. u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ 0. మా రెండు u స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఎందుకంటే స్క్వేర్ ఉంది. అవునా? స్క్వేర్ ఉంది అంటే ఖచ్చితంగా అదేమవుతుంది? ఎప్పుడు కూడా పాజిటివ్ టర్మ్. u స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, v స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. రెండు పాజిటివ్ టర్మ్స్ యాడ్ చేసినప్పుడు 0 అయింది అంటే అర్థం ఏంటి? u ఈక్వల్ టు 0, v ఈక్వల్ టు 0. మాకు ఎప్పుడైనా రెండు పాజిటివ్ టర్మ్స్ యాడ్ చేస్తే 0 వస్తుందా? no ma'am. అక్కడ 0 వచ్చిందంటే అర్థం ఏంటి? అవి రెండు 0 0 అని. u 0 v 0 అయితే f of z ఈక్వల్ టు u ప్లస్ iv కదా. yes ma'am.
అంటే f of z is 0. అంటే f of z is constant. నెక్స్ట్ కేస్ 2. ఇప్పుడు k స్క్వేర్ 0 అనుకున్నాం. ఈసారి మనం ఏం చేస్తాం, vx 0 అనుకుంటాం. ఇప్పుడు k స్క్వేర్ ab ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? ఏ అయినా 0 కావాలి, ఏ అయినా 0 కావాలి. అట్లా k స్క్వేర్ vx 0 అనుకున్నాం. అయితే k స్క్వేర్ అయినా 0 కావాలి, vx అయినా 0 కావాలి, అంతేనా? ఫస్ట్ కేసులో మనం k స్క్వేర్ 0 అనుకున్నాము, ఈసారి vx 0 అనుకున్నాం. అంటే vx అంటే ఒకేసారి నేను రెండు కేసులు కలిపి తీసుకున్నాం. vx 0 ux 0 అనుకున్నాం. అంటే vx 0 ux 0 అంటే అర్థం ఏంటి? vy and uy are also 0. uy ux ఈక్వల్ టు 0. మరి డెరివేటివ్ 0 అంటే ఆ ఫంక్షన్ ఏమవుతుంది? కాన్స్టెంట్ కదా. కాన్స్టెంట్ అయితే డెరివేటివ్ 0 అంటే u ఈక్వల్ టు కాన్స్టెంట్, v ఈక్వల్ టు కాన్స్టెంట్, f of z ఈక్వల్ టు u ప్లస్ iv ఈజ్ కాన్స్టెంట్. u కాన్స్టెంట్, v కాన్స్టెంట్ అంటే f of z ఈజ్ కాన్స్టెంట్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. f of z ఈజ్ కాన్స్టెంట్ మనం ప్రూవ్ చేయాలి. ఓకే నెక్స్ట్. ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అమ్మా, చూడండి. అర్థమైంది? అది కాన్స్టెంట్ ప్రాబ్లము. మీరు నిదానంగా మళ్ళీ రాసుకొని చూడండి. 8th ప్రాబ్లం చూడండి. Prove that z power n is analytic and find its derivative. z power n అనలిటిక్ ఫంక్షన్ ప్రూవ్ చేసి దానికి డెరివేటివ్ కనుక్కోండి. ఇక్కడ z నే అనుకున్నాం మనం r e power i theta పోలార్ కోఆర్డినేట్స్ లో మార్చుకున్నాం. మా z కి కార్టీసియన్ ఫార్మ్ ఏంది? x ప్లస్ iy. పోలార్ ఫార్మ్ ఏంది? r e power i theta. z కి పోలార్ ఫార్మ్ r e power i theta, కార్టీసియన్ x ప్లస్ iy. బోత్ సైడ్స్ పవర్ అని తీసుకున్నాం. r పవర్ n e పవర్ i n theta, r పవర్ n ఇంటూ e పవర్ i theta ఫార్ములా ఏంది? e పవర్ i theta plus i sin theta. cos theta cos n theta plus i sin n theta. i పక్కన ఎంత ఉంటే అంత రాసుకోవాలా. i పక్కన ఎంత ఉంది? ఇక్కడ n theta ఉంది అంటే cos n theta plus i sin n theta. అంటే r పవర్ n cos n theta plus i into r పవర్ n into sin n theta. u v u is r పవర్ n cos n theta, v is r పవర్ n sin n theta. ఇప్పుడు వీటికి డో u బై డో x డో e బై సారీ x కదా r కదా, ur vr u theta v theta కనుక్కోవాలి మనం. ఇక్కడ కనిపించట్లేదు, నిదానంగా చూస్తారా మీరు? ur అంటే ఏంది? r కి డిఫరెన్షియేషన్ చేయాలా. r పవర్ n కి డిఫరెన్షియేషన్ ఏంది? n r పవర్ n minus 1 cos n theta అట్లే ఉంటుంది. అట్లే vr n r పవర్ n minus 1 sin n theta అట్లే ఉంటుంది. ఈసారి u theta దృష్ట్యా అంటే r పవర్ n అట్లే రాసేయండి. cos n theta కి డిఫరెన్షియేషన్ ఏంటి? cos theta minus sin n theta into n minus sin n theta into n. ఓకేనా? అట్లే v theta r పవర్ n అట్లే రాయండి. sin n theta కి cos n theta into n. ఇప్పుడు కాషీ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతా లేదా చెక్ చేయండి. కాషీ రీమాన్ ఈక్వేషన్స్ ఏంది? ur ఈక్వల్ టు 1/r v theta, vr ఈక్వల్ టు మైనస్ అంటే మొత్తం సాటిస్ఫై అవుతాయి. సో f of z is analytic. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్. f of z ఈక్వల్ టు u ప్లస్ iv డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు r. అప్పుడు f of z కి f dash z, z కి డో z బై డో r. f of z కి డిఫరెన్షియేషన్ f dash z, z కి డో z r దృష్ట్యా చేస్తున్నాం మనం. డో z బై డో r ఈక్వల్ టు ur ప్లస్ ivr. f dash z డో z బై డో r ఈక్వల్ టు ur ప్లస్ ivr. డో z బై డో r అంటే r e పవర్ i. చూడండి పై పక్కన ఇచ్చాను చూడండి. z ఎంత పక్కన బ్రాకెట్, దానికి r దృష్ట్యా చేస్తే ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ r కి 1 e పవర్ i theta మా d by dx of x ఎంత? x కి x దృష్ట్యా డిఫరెన్షియేషన్ ఎంత? 1 కదా. అట్లే r కి r దృష్ట్యా 1
1 into e power I theta, that is e power I theta. So dou z by dou r equal to e power I theta into ur plus ivr. F dash z e power I theta. ur value రాయండి, vr value ఆల్రెడీ కనుక్కున్నాం కదా మనం. ఆ మొత్తం రాసేయండి. ఈ e power I theta రైట్ సైడ్ తీసుకురండి. రైట్ సైడ్ తీసుకొస్తే 1 by e power I theta. n r power n minus 1 కామన్ తీస్తే cos n theta plus i sin n theta. సో 1 by e power I theta ఎట్లా రాసుకోవచ్చు మనం? e power minus I theta n r power n minus 1 cos I theta plus I sin n theta e power in theta. ఈ మొత్తం n r power n minus 1 పక్కన పెట్టేయండి. ఈ రెండు ఈ పవర్లు కదా, ఈ మొత్తం ఓకే మల్టిప్లై చేస్తే e power I theta plus I n theta. e power minus a power m into a power n అనే ఫార్ములా. a power m plus 1 అంటే e power I theta minus I theta plus I n theta. సో I theta కామన్ తీస్తే n minus 1. సో ఇదంతా దేని వాల్యూ? f dash z వాల్యూ. సో f dash z equal to n into r power n minus 1 e power I theta into n minus 1 ఉంది. దాన్ని మనం హోల్ పవర్ n minus 1 గా రాసుకోవచ్చా? మళ్ళీ మల్టిప్లై చేస్తే e power I theta into n minus 1 కదా, a power m whole power n a power mn. సో మొత్తం e power n minus 1 ఉంది. రెండింటిని ఒకే బ్రాకెట్లో రాసేయండి. n into r power e power I theta whole power n minus 1. సో ఈ r e power I theta means z power n minus 1. సో f dash z is n into z power n minus 1. ఓకేనా? yes madam. చూడండి ఒక్కసారి. జెడ్కి మనం పోలార్ ఫోర్సెస్ జెడ్ పవర్ అని తీసుకున్నాం. దాన్ని యూవీలోకి మార్చుకొని కాషీ రీమాన్ ఈక్వేషన్స్ చెక్ చేసాం, సరిపోయింది. ఆ నెక్స్ట్ డెరివేటివ్ కనుక్కోవాలి. దానికి ఎఫ్ ఆఫ్ జెడ్ తీసుకున్నాం. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అని ఫోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేసుకుంటూ వచ్చాం. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తే ఎఫ్ డాష్ జెడ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ జెడ్ పవర్ ఎన్ మైనస్. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. షో దట్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు e power z ఈజ్ అనలిటిక్ ఇన్ కాంప్లెక్స్ ఫార్మ్ అండ్ ఫైండ్. ఇది చాలా చిన్న ప్రాబ్లం అమ్మ, మీరు చేసేది ఇదే మోడల్లో వస్తుంది. కాషీ రీమాన్ ఈక్వేషన్ సాటిస్ఫై చూడటం, ఎఫ్ డాష్ జెడ్ కనుక్కోవడం, ఇదే మోడలు. ఇది కూడా అదే మోడలు. నెక్స్ట్ ఇది చూడండి. హార్మోనిక్ మా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు రాసేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే మ్యామ్. నెక్స్ట్ హార్మోనిక్ ఫంక్షన్స్. ఒకసారి చూస్తారా? అది e power z చూడండి ఒకసారి, పెడతాను నేను. e power z నేను రాశారు x ప్లస్ iy అంటే e power x ఇంటూ e power iy. e power iy అంటే ఏం రాయొచ్చు? cos y. e power I theta ఫార్ములా cos theta plus I sin theta లేక e power iy cos y plus I sin y అంటే e power x cos y plus I into e power x sin y. uv సపరేట్ చేసి కాషీ రీమాన్ ఈక్వేషన్స్ చూశారు. తర్వాత ఇందాకట్లాగే f of z equal to u plus iy డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x f dash z. ఇందాక మనము డో జెడ్ బై డో ఆర్ రాసాం, కానీ ఇక్కడ డో జెడ్ బై డో ఎక్స్ రాయలేదు. ఎందుకు చెప్పండి? ఎఫ్ డాష్ జెడ్ డైరెక్ట్ రాశారు. ఫంక్షన్ xy లో ఉంది. ఎక్స్వైలో ఇందాక మనం గుర్తొస్తుందా? ఎఫ్ డాష్ జెడ్ ఇంటూ డో జెడ్ బై డో ఆర్ రాసాం ముందు ప్రాబ్లంలో, కానీ ఇక్కడ ఎఫ్ డాష్ జెడ్ ఇంటూ ఎక్స్ షో చేస్తున్నాం. డో జెడ్ బై డో ఎక్స్ రాయలే, ఎందుకని? జెడ్ ఈక్వల్ టు ఎంత? x plus iy. డో జెడ్ బై డో ఎక్స్ ఎంత? జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ iy అయితే డో జెడ్ బై డో ఎక్స్ ఎంత? Are you listening? Yes madam. If z equal to x plus iy, then what is dou z by dou x? I am asking. 1 madam. Yes, that's why we are not writing.
into 1 రాయలే మనం అర్థమైందా Yes, అంటే madam. డో జెడ్ బై డో వై ఎంత డో జెడ్ బై డో వై డో జెడ్ బై డో వై I madam. ఎస్ 0 ప్లస్ ఐ ఇంటూ 1 ఐ సో ఇప్పుడు మనం ఎక్స్ దృష్ట్యా చేస్తున్నాము ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ 1 కాబట్టి రాయలే డైరెక్ట్ ఎఫ్ డాష్ జెడ్ ఈక్వల్ టు యూఎక్స్ ప్లస్ ఐవిఎక్స్ అన్నాం అదే ఇందాక ప్రాబ్లంలో అయితే ఎఫ్ డాష్ జెడ్ ఇంటూ ఆర్ దృష్ట్యా చెప్పి డో జెడ్ బై డో ఆర్ రాసాం డిఫరెన్స్ అర్థమవుతుందా Yes, madam. ఇప్పుడు యూఎక్స్ ప్లస్ ఐవిఎక్స్ రాసేస్తే ఈ మొత్తం సింప్లిఫై చేయండి ఆన్సర్ వస్తుంది అదే రకంగా ఈ పవర్ జెడ్ బార్ కూడా నెక్స్ట్ హార్మోనిక్ ఫంక్షన్స్ చూడండి ఒక హార్మోనిక్ ఫంక్షన్ అంటే ఏంటి ఇఫ్ ఏ ఫంక్షన్ సాటిస్ఫైస్ లాప్లాస్ ఈక్వేషన్ దెన్ ద ఫంక్షన్ ఈజ్ సెడ్ టు బి హార్మోనిక్ ఫంక్షన్ ఏంటమ్మా హార్మోనిక్ ఫంక్షన్ అంటే If the equation satisfies Laplace equation, లాప్లాస్ ఈక్వేషన్ then the function is said to be harmonic function. So Laplace equation ని satisfy చేసే ఫంక్షన్ ఏమంటాం మనం హార్మోనిక్ functions. లాప్లాసియన్ ఆపరేటర్ ఇది డెల్ స్క్వేర్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఈ ఈక్వేషన్ ఈ లాప్లాసియన్ ఆపరేటర్ని సాటిస్ఫై చేసే ఫంక్షన్ని మనం హార్మోనిక్ ఫంక్షన్ అంటాం అంటే సపోజ్ that phi equal to phi of xy is a function if phi satisfies this equation ante dou square phi by dou x square plus dou square phi by dou y square equal to 0 then phi is a harmonic function అర్థమైందా ఒకసారి చదవండి Yes, ma'am. suppose dou square phi by dou x square plus dou square phi by dou y square equal to 0 then phi is a harmonic function అంటే dou square u by dou x square plus dou square u by dou y square equal to 0 వచ్చింది అనుకోండి u is a harmonic function Harmonic function. Okay, madam. are you following Yes, madam. all the students I am asking Yes, ma'am. Yes, there ma'am. is no voice from who is SP Subramaniam and VY Vamsi Krishna. There is no voice from these two students. Subramaniam and Vamsi. Are you there? There is no response and no voice. Yes, ma'am. Who is that? Subramaniam. Vamsi, what about you? Vamsi. Subramaniam, are you following? Yes, ma'am. Subramaniam, first you have to write down the notes and then you have to read it once again and then you can ask me any doubt. Yes, ma'am. Subramaniam, are you listening? Yes, ma'am. సో ఫస్ట్ ఒక నోట్స్ రాసుకోమే ఏదైనా డౌట్స్ వస్తే అడగమ్మా Yes, ma'am. ఎందుకంటే నువ్వు 2 days లేట్గా వచ్చావు Yes, ma'am. ఆన్లైన్ అడుగు గర్ల్స్ స్టూడెంట్స్ అని అడగలేదు నన్ను అడుగు నో ప్రాబ్లం Okay, ma'am. నెంబర్ ఇచ్చున్నాను ఏదైనా ఫోన్ చేస్తే అడగండి నో ప్రాబ్లం Okay, ma'am. హార్మోనిక్ ఫంక్షన్ ఓకేనమ్మా Okay, ma'am. Yes, ma'am. Okay, madam. నెక్స్ట్ నోట్ let f of z equal to u plus iv is a harmonic function then u comma v are harmonic functions sorry if f of z equal to u plus iv is analytic function then u v are harmonic functions so ఒకవేళ f of z కనుక analytic function అయితే ఖచ్చితంగా u v ఏమవుతాయి హార్మోనిక్ ఫంక్షన్స్ అవుతాయి సో అంటే ఒక అనలిటిక్ ఫంక్షన్ యొక్క రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఎప్పుడు కూడా హార్మోనిక్ ఫంక్షన్స్ అవుతాయి Okay, madam. ఏదైనా ఒక అనలిటిక్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి దానికి రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతాయి హార్మోనిక్ ఫంక్షన్స్ అవుతాయి ఒక అనలిటిక్ ఫంక్షన్ ఉంది అంటే దాని రియల్ పార్ట్ హార్మోనిక్ అవుతుంది ఇమాజినరీ పార్ట్ కూడా హార్మోనిక్ అవుతుంది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్ ఓకే Okay, madam. హార్మోనిక్ ఫంక్షన్ if f of z equal to u plus iv is analytic function సో ఇప్పుడు చెప్పాను చూడండి u plus iv అనలిటిక్ ఫంక్షన్ అయితే uv ఏమవుతాయి హార్మోనిక్ ఫంక్షన్స్ అవుతాయి Harmonic.
అంటే ఏదైనా రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ హార్మోనిక్ ఫంక్షన్స్ అయితే అవి ఒకదానికొకటి కాంజుగేట్ అంటారు. u ఈజ్ కాంజుగేట్ టు v అండ్ v ఈజ్ కాంజుగేట్ టు u సిన్స్ దే ఆర్ real and imaginary parts of analytic function. Here u and v are real and imaginary parts of analytic function. So they are conjugate function, harmonic functions and conjugate to each other. The harmonic conjugate of u is v and the harmonic conjugate of v is u because since they are real and imaginary parts of f of z. Shall I go to the next one? Yes, ma'am. Orthogonal Trajectories. If f of z equal to u plus iv is analytic function, so f of z is analytic function. Which type of function f of z? Analytic function. That means uv and uv are harmonic. Harmonic. u comma v are harmonic. Then that tells u of xy equal to c1, v of xy equal to c2 cuts orthogonally. So f of z కనుక అనలిటిక్ ఫంక్షన్ అయితే వాటి రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ u of xy ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ తీసుకున్నాం అనుకోండి, అదొక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్, అదొక కర్వ్ అవుతుంది. u of xy ఈక్వల్ టు కాన్స్టెంట్ అది తీసుకుంటే అదొక కర్వ్. అంటే v of xy ఈక్వల్ టు c2 అని తీసుకుంటే అదొక కర్వ్ అవుతుంది. ఆ కర్వ్స్ ఎలా ఉంటాయి? ఒకదాన్ని ఒకటి 90 degrees లో కట్ చేసుకుంటాయి. యూవీలు ఎలా ఉన్నాయి? xy లో ఫంక్షన్స్. సపోజ్ u ఈజ్ x స్క్వేర్ మైనస్ 4ay అనుకో. u ఈజ్ ఏ ఫంక్షన్ సచ్ దట్ x స్క్వేర్ మైనస్ 4ay. అవునా? Yes, ma'am. ఇప్పుడు u ఈక్వల్ టు c1 అంటే x స్క్వేర్ మైనస్ 4ay ఈక్వల్ టు c1 అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 4ay ప్లస్ c1 దట్ ఈస్ ఎ పారాబోలా. అంటే అది ఒక కర్వ్ కదా. Yes, ma'am. సో u of xy ఈక్వల్ టు c1, v of xy ఈక్వల్ టు c2 తీసుకుంటే అవి రెండు కర్వ్స్ సెపరేట్ చేస్తాయి. ఆ కర్వ్స్ ఆర్థోగోనల్ గా కట్ చేస్తాయి, 90 degrees లో కట్ చేసుకుంటాయి. సో ఆ కర్వ్స్ ఏమంటాం మనం? ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూడండి హార్మోనిక్ మీద. ప్రాబ్లమ్స్ హార్మోనిక్ ఫంక్షన్స్. So that u equal to x square minus y square minus 2xy minus 2x plus 3y. అక్కడ ప్లస్ 3y కనపడలేదు, కింద ఉంది చూడండి, గివెన్ దట్లో ఉంది చూడండి. సో ఒక u అనే ఫంక్షన్ ఇచ్చారు. ఏం ప్రూవ్ చేయమన్నారు? హార్మోనిక్ అని ప్రూవ్ చేయమన్నారు. అండ్ ఆల్సో ఫైండ్ f of z ఈక్వల్ టు u ప్లస్ iv. వాళ్ళు f of z లో u మాత్రమే ఇచ్చారు, v ఇవ్వలేదు. మనం v కనుక్కోవాలి. హార్మోనిక్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ కాషీ రీమాన్ ఈక్వేషన్స్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయాలంటే అర్థం ఏంటి? లాప్లాస్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. వాట్ ఈస్ లాప్లాస్ ఈక్వేషన్? square plus 2 square by 2 square is equal to dou square u by dou x square plus dou square u by dou y square equal to 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ dou u by dou x, x నుంచి డిఫరెన్షియేషన్, x స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2x, y స్క్వేర్ కి 0 మైనస్ x కి 1 అంటే మైనస్ 2y మైనస్ 2 ఇంటూ 1 అంటే 2x మైనస్ 2y మైనస్ 2. మళ్ళీ x దిశ చేస్తే 2x కి 2, y కి 0, 2 కి 0 అంటే dou square u by dou x square equal to 2. అట్లా dou u by dou y దిశ x స్క్వేర్ కి 0 మైనస్ 2y, y కి 1 అంటే మైనస్ 2x ప్లస్ 3. అట్లా మళ్ళీ y దిశ చేస్తే మైనస్ 2, ఈ రెండు యాడ్ చేస్తే 0. సో u satisfies Laplace equation. So u is a harmonic function. Is this okay? Yes, ma'am. Shall I go to the next slide? yes madam. And now we have to find v value. Question ఏం అడిగారు? u హార్మోనిక్ అని ప్రూవ్ చేసి v కనుక్కోమన్నారు. f of z equal to u plus iv లో v కనుక్కోండి. Already we know u. So we have to find v. అప్పుడు
మా ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ అనలిటిక్ ఫంక్షన్ అయితే యూవి రెండి ఒకదానికి ఒకటి కాంజుగేట్ కదా. కాన్స్టెంట్. ఎస్ మేడం. సో వి ఈజ్ హార్మోనిక్ కాంజుగేట్. డివి అంటే ఎలా రాసుకోవచ్చు మనము, డో వి బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో వి బై డో వై ఇంటూ డివై. దిస్ ఈజ్ ఎ ఫార్ములా ఫ్రమ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. ఓకే మేడం. complete differential operator is something. So dv can be written as dou v by dou x into dx plus dou v by dou y into dy. Dou v by dou x అంటే vx vy, vx అంటే Cauchy Riemann equations లో ఏమవుతుంది minus uy, vy అంటే ux. Already we know uy ux. సో అవన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తే dv వచ్చేస్తుంది. అంటే minus multiply చేస్తే 2y plus 2x minus 3 dx plus 2x minus 2y minus 2 dy. This is dv. But we want v. dv నుంచి v కావాలంటే మనం ఏం చేయాలా, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ 2y dx ప్లస్ ఇంటిగ్రల్ 2x dx మైనస్ ఇంటిగ్రల్ 3 dx. ఇక్కడ చూడమాట ఇంటిగ్రల్ dx అంటే మనం దేని దృష్ట్యా ఇంటిగ్రేట్ చేయాలా, x దృష్ట్యా. అప్పుడు 2y కాన్స్టెంట్, 2y పక్కకు తీసేయండి. అప్పుడు ఇంటిగ్రల్ x అంటే x²/2 అంటే 2y ఇంటూ సారీ ఇంటిగ్రల్ 2y పక్కన పెట్టేయండి. ఇంటిగ్రల్ dx అంటే ఎంత x అంటే 2yx ప్లస్ 2 ఇంటూ x ఇంటిగ్రేషన్ x²/2 మైనస్ 3 ఇంటిగ్రల్ dx అంటే మైనస్ 3x. చూడండి 2y ఇంటూ x ప్లస్ 2x²/2 మైనస్ 3x. ఈసారి y దృష్ట్యా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. x ఉంటే కాన్స్టెంట్స్ అవుతాయి, అవి పక్కన పెట్టేయండి. ఇక్కడ 2x dy 2x పక్కన పెట్టేయండి. ఇంటిగ్రల్ dy అంటే y 2 ఇంటూ వైకి ఇంటిగ్రేషన్ y²/2 మైనస్ 2 ఇంటిగ్రల్ dy 2y. నిదానంగా చేయండి. ఇది మొత్తం యాడ్ చేసుకుంటే మనకు ఎంత వచ్చింది, 4xy ప్లస్ x² మైనస్ y² మైనస్ 3x మైనస్ 2y ప్లస్ c. So this is b. Already we know the u value. So f of z equal to u plus iv. We know the u value and we found the v value. So we can write f of z equal to u plus iv. Is it okay? Yes, sir. Okay. First you have to know the differentiation, dou u by dou x, dou v by dou x. Then only you can understand these problems. Okay, ma'am. Next problem చూడండి. Same model, but the function is changed. Show that the function u equal to log x² plus y² is harmonic and find its harmonic conjugate. హార్మోనిక్ కాంజుగేట్ కనుక్కోండి అంటే అర్థం ఏంటి, v కనుక్కోవాలి మనం, అంతే కదా. u ఇచ్చారు, v కనుక్కోవాలి. ఫస్ట్ ఏం ప్రూవ్ చేయమన్నారు, హార్మోనిక్ ఫంక్షన్ దానికి వాట్ ఈస్ ద కండిషన్, dou square u by dou x square plus dou square u by dou x square equal to 0 అని మనం. ఫస్ట్ dou u by dou x dou square u by dou x square అని కనుక్కోవాలి మనం. అది నిదానంగా చేస్తారా అవన్నీ, డిఫరెన్షియేషన్ వచ్చా u by v. ఎస్ మేడం. నిదానంగా చూడండి. సో అదంతా 0 వచ్చేస్తుంది అంటే u సాటిస్ఫైస్ లాప్లాస్. మళ్ళీ లెట్ v is the harmonic conjugate, dv equal to dou v by dou x dx plus dou v by dou y dy. Dou v by dou x అంటే ux, vy. ux means minus uy, vy means ux. సో ఈ మొత్తం చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చూడండి, నీట్గా కనిపిస్తుంది. ఒకసారి ఇంటిగ్రేషన్ చూడండి. మైనస్ 4y ఇంటిగ్రల్, ఎందుకంటే ఇక్కడ y కాన్స్టెంట్, వీ హ్యావ్ టేకెన్ అవుట్ సైడ్.
because we are integrating with respect to x. So y is constant. So 4y can be taken outside. So minus 4y common out. Integral 1 by x square plus y square dx plus 4x ఇక్కడ 4x common this side. Since we are integrating with respect to y, so 4x common out. ఒకసారి చూడండి ఆ ఇంటిగ్రేషన్ అర్థమైందా లేదా లేదంటే చెప్తా. दोस्तों अगर आप एक कॉलेज स्टूडेंट हैं या फिर स्कूल स्टूडेंट हैं और आपने देखा होगा वीडियो में हम जानेंगे की जरूरत पड़ती है इस स्क्रीन पर आपको बता देता हूँ कैसे tan inverse x by y అన్నాం. సెకండ్ ఇన్వర్స్ లో tan inverse y by x అన్నాం. ఎందుకని? ఫస్ట్ టైం లో ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్లస్ ఎక్స్ తీసుకుంటాం మేడం. ఎక్స్ వేరియబుల్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ లో ఎక్స్ వేరియబుల్ వై కాన్స్టెంట్. వై కాన్స్టెంట్. మనకు ఫార్ములా గుర్తుందా? ఇంటిగ్రల్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx. ఎస్ మ్యామ్ 1/y tan inverse of x స్క్వేర్. నేను అడిగిన ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx. 1/a tan inverse x by a. ఫస్ట్ ఇంటిగ్రేషన్ లో a ఎంత? y స్క్వేర్. y స్క్వేర్ అంటే a స్క్వేర్. కాబట్టి 1/a అంటే 1/y tan inverse x by y. సెకండ్ ఇంటిగ్రేషన్ లో a ఎంత? x స్క్వేర్. x y because y integrating with respect to y, so x is constant, so x is a. Now okay, okay ma'am. okay. Can I go to the next slide? Yes madam. So this is b. Same problem, find k such that f of xy equal to x cube plus 3kxy square is harmonic and find its conjugate. ఇదే ప్రాబ్లము, కాకపోతే ఇక్కడ ఏమన్నారు, ఒక k ఇచ్చారు, ఇది హార్మోనిక్ ఫంక్షన్ అయితే k వాల్యూ కనుక్కోండి అండ్ కాంజుగేట్ కూడా కనుక్కోండి అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ గివెన్ దట్ ఇట్ ఈస్ హార్మోనిక్ ఫంక్షన్. చూడండి, గివెన్ దట్ f ఈజ్ హార్మోనిక్. హార్మోనిక్ అంటే డెల్ స్క్వేర్ f 0 అంటే డో స్క్వేర్ f బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ f బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ముందు అవన్నీ వాల్యూస్ కనుక్కోవాలి మనం. డో ఎఫ్ బై డో ఎక్స్, ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఎంత? 3x స్క్వేర్ ఎక్స్ 3k ఇంటూ 1 ఇంటూ a స్క్వేర్. మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ ఇష్టా 3 ఇంటూ 2x 6x. ఇంక ఇక్కడ y లేదు 0. సెకండ్ కేసులో డో ఎఫ్ బై డో వై చేస్తే ఫస్ట్ పదంలో ఎక్స్ క్యూబ్లో y లేదు 0, 3kx ఇంటూ 2y 6kxy. మళ్ళీ y దృష్ట్యా చేస్తే 6kx. ఆల్రెడీ వీ నో దట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. సో 6x ప్లస్ 6kx 0, k ఈక్వల్ టు -1. నెక్స్ట్ ఇదే మోడల్లో మన హార్మోనిక్ కాంజుగేట్ కనుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక u అన్నారు కాబట్టి మనం v అన్నాము, ఇక్కడ f అన్నారు కాబట్టి g అన్నాం. f ఇచ్చారు కాబట్టి g అన్నాం, హార్మోనిక్ కాంజుగేట్ g అన్నాం. ఇందాక u ఇచ్చారు కాబట్టి y అన్నాం. ఇప్పుడు ఇందాక అన్నాం, ఇప్పుడు dz అంటే డో g బై డో ఎక్స్ dx ప్లస్ డో g బై డో వై dy gx gy. vx అంటే u మైనస్ uy, అట్లా ఇప్పుడు మైనస్ fi. gy అంటే ux, vy అంటే ux అట్లా ఇప్పుడు fx. సో ఇదే మోడల్లో మీరు చేసేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక 2 నిమిషాలు చూడండి, మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. ఊరికి నేను అరుస్తుంటే మీకు అర్థం కాదు.
డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ వరకు అర్థమైంది, అర్థం కాలేదు? ఎస్ మ్యామ్. Yes, ma'am. ఏమో అందరు ఎస్ అంటున్నారు, ఇక్కడ మాకేమో బోర్డు లేదు రాయడానికి. Leela, Yes, madam. do you understand? Yes, madam. e పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ కి ఎక్స్ విషయ డిఫరెన్షియేషన్ ఏంటి? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ కి డిఫరెన్షియేట్ మళ్ళీ చేస్తే 2x వస్తుంది. ఎస్. సో ముందు ఈ పవర్ ఎంత ఉంటే అంత అట్లే రాసేయాలి, మళ్ళీ పవర్కి చూసుకోవాలి. ఎస్ మ్యామ్. పవర్లో ఎక్స్ స్క్వేర్కి 2x, వై స్క్వేర్కి 0. సో 2x ఇంటూ ఇదంతా యూ అనుకోండి, ఈజీగా ఉంటుంది. ప్రతిసారి ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రాయకుండా ఎస్ మ్యామ్. ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ యూ కదా, అంటే 2x యూ. ఎస్. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తే 2x యూని, ఇది యూవి ఫార్ములా, ఎందుకంటే యూలో కూడా ఎక్స్లు ఉన్నాయి కదా, ఎస్ మ్యామ్. యూవి ఫార్ములా 2 కామన్ తీసేస్తే ఎక్స్ అట్లే పెట్టాము, యూకి డిఫరెన్షియేషన్ యూఎక్స్ ప్లస్ యూ అట్లే పెట్టాము, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. 1. సో 2 ఇంటూ ఎక్స్ యూఎక్స్ ప్లస్ 2u. అదేవిధంగా డో యూ బై డో వై ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, వైకి చేస్తే మైనస్ 2y, ఎక్స్ స్క్వేర్కి 0 మైనస్ 2y అంటే ఇంటూ మైనస్ 2y మైనస్ 2y. అట్లే డోస్ మళ్ళీ వై దృష్ట్యా చేయాలి. ఈ మొత్తం యాడ్ చేస్తే ఇప్పుడు మనకి డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ చేస్తే యూ క్యాన్సిల్ అయింది, మనకు 4u ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో యూ ఈజ్ నాట్ ఏ హార్మోనిక్ ఫంక్షన్. ఓకేనా? Madam. Do you understand? ఎస్ Yes, మ్యామ్. madam. So I am going to the next problem. ఎస్ మ్యామ్. So next problem ఏంటి? Show that XY square xy cannot square be cannot be a real part of an analytic function. Show that xy square cannot be a real part of analytic function. That means imaginary. ఒక అనలిటిక్ ఫంక్షన్ కి రియల్ పార్ట్ కాదు అని చూపించండి xy స్క్వేర్. అంటే సపోజ్ ఇప్పుడు u ఈక్వల్ xy స్క్వేర్ అని తీసుకున్నాం అనుకోండి, అది ఒక అనలిటిక్ ఫంక్షన్ యొక్క రియల్ పార్ట్ కాదు అని ప్రూవ్ చేయాలి మనం. చూడండి, లెట్ u ఈక్వల్ xy స్క్వేర్. నౌ we are checking that, verifying that it satisfies the Laplace equation or not. ఓకే. For that we are finding dou u by dou x, dou square u by dou x square, and dou u by dou y, dou square u by dou x dou y square. Dou u by dou x and y square, dou square u by dou x square 0. 0. సో రెండు యాడ్ చేస్తే 0 ప్లస్ 2x వచ్చింది, అంటే 2x. 2x not equal to 0. So u does not satisfy Laplace equation, అంటే u is not harmonic. ఇంతవరకు ఓకేనా? ఎస్ Okay, మ్యామ్. madam. u హార్మోనిక్ కాదు అంటే f of z ఈక్వల్ టు u ప్లస్ iv లో సో u is not harmonic. సో f of చూడమ్మా, f of z కనుక u ప్లస్ iv అయితే u విల్ ఏం ఫంక్షన్స్? హార్మోనిక్. కాంజుగేట్. ఓకే, కాంజుగేట్ అండ్ దే ఆర్ బోత్ హార్మోనిక్. ఎస్ మ్యామ్. f of z ఈక్వల్ టు u ప్లస్ iv కనుక అనలిటిక్ అయితే u విల్ ఏం కావాలి? హార్మోనిక్ కావాలి. హార్మోనిక్. కానీ ఇక్కడ u హార్మోనిక్ కాలేదు. u హార్మోనిక్ కాలేదు అంటే f of z ఏమవుతుంది? నాట్ అనలిటిక్ ఫంక్షన్. f of z is not analytic function, so u cannot be a real part of the analytic function. ఓకే. So u cannot be a real part of the analytic function. Okay? Okay, ఓకే. u హార్మోనిక్ కాదు కాబట్టి అది ఒక అనలిటిక్ ఫంక్షన్ లో రియల్ పార్ట్ కాదు. ఎందుకంటే అనలిటిక్ ఫంక్షన్ లో రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ రెండు కూడా ఏమవుతాయి? హార్మోనిక్ అవుతాయి. అది హార్మోనిక్ కాదు కాబట్టి అనలిటిక్ ఫంక్షన్ యొక్క రియల్ పార్ట్ కాదు. ఓకే?
Okay, madam. Shall I go to the next slide? Yes, Yes, ma'am. madam. So if u is harmonic, then show that w equal to u square is not harmonic unless u is constant. ఇవన్నీ కూడా హార్మోనిక్ ఫంక్షన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఏంటమ్మా వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ నౌ? W is equal to U square is not a harmonic. What is the given condition? I am asking. U is harmonic function. Yes. What is the condition we have to prove? U is harmonic and prove చేయాలి. U is the W is given. equal to U square. It is not harmonic function. First tell me what is the given condition? U is U is harmonic function. function. U is harmonic function ఇచ్చేసారు. Yes, ma'am. Which condition we have to prove? W equal W to equal U to square U square W equal to U square is not harmonic function. is not harmonic అని మనం ప్రూవ్ చేయాలి. Yes, ma'am. అది ఎప్పుడు హార్మోనిక్ అవుతుంది అంటే U కాన్స్టెంట్ అయితే హార్మోనిక్ అవుతుంది, అదర్వైజ్ నాట్. Yes, ma'am. అది అన్లెస్ అంటే మీనింగ్ అది. If U is constant, then only W is harmonic, otherwise not. Now, given that U is harmonic, that means dou square U by dou x square plus dou square U by dou y square equal to 0. ఇది ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఓకేనా? Okay. Next, let W equal to U square. ఇప్పుడు dou W by dou x. Both sides we are differentiating with respect to x. అంటే U square కి 2U dou U by dou x. మళ్ళీ x దిశ dou square W by dou x square మళ్ళీ x దిశ చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ U ఫార్ములా చేయాలి. 2 కామన్ తీసేయండి. U ఇంటూ dou U by dou x మళ్ళీ x దిశ చేస్తే dou square U by dou x square ప్లస్ ఈ dou U by dou x అట్లే ఉంచండి. U కి x దిశ మళ్ళీ dou U by dou x. ఇప్పుడు కనుక ఇక్కడ లాస్ట్ టర్మ్ లో ఏమేమి ఉంది? dou U by dou x ఇంటూ dou U by dou x అంటే dou U by dou x హోల్ స్క్వేర్ Whole square. ప్లస్ 2 ఇంటూ dou square U by dou x స్క్వేర్. Similarly, dou square W by dou x dou y square 2 ఇంటూ dou square U by dou y square ప్లస్ dou U by dou y హోల్ స్క్వేర్. ఆ రెండు యాడ్ చేసేయండి. యాడ్ చేసేస్తే మనకు ఈ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ లో మన U కామన్ తీసుకోండి. ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ లో U కామన్ తీస్తే మనకేం మిగులుతుంది బ్రాకెట్ లో? dou square U by dou x square ప్లస్ dou square U by dou y square. ఇంకా మనకి ఇంకేం టర్మ్స్ మిగిలినాయి? అవి రెండు కామన్ తీస్తే dou U by dou x హోల్ స్క్వేర్ ప్లస్ dou U by dou y హోల్ స్క్వేర్. But given that U is harmonic means dou square U by dou x square plus dou square U by dou y square is 0. So you can replace the whole term as 0. So what are the remaining terms now? 2 into dou U by dou x whole square plus dou U by dou y whole square. So which is not equal to 0. అంటే W is not a harmonic function. సో ఇప్పుడు మనకు dou square W by dou x square plus dou square W by dou y square not equal to 0 వచ్చింది. అంటే W is not a harmonic function. అది ఎప్పుడు హార్మోనిక్ అవుతుంది అంటే if U is constant, then dou U by dou x 0, dou U by dou y 0. Suppose U కనుక కాన్స్టెంట్ అయితే dou U by x తో డిఫరెన్షియేషన్ 0. సపోజ్ ఇప్పుడు U కనుక కాన్స్టెంట్ అయితే dou U by dou x 0, dou U by dou y 0 అంటే ఈ మొత్తం 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? W హార్మోనిక్ అవుతుంది. Now you understand what I am saying? Yes, Yes, ma'am. W హార్మోనిక్ కావాలి అంటే కండిషన్ ఏంది? U కాన్స్టెంట్ కావాలి. U కాన్స్టెంట్ కావాలి అంతేనా? U కాన్స్టెంట్ అయితే dou U by dou x 0, dou U by dou y 0. అప్పుడు dou U by dou x 0, dou U by dou y 0 అయిపోతే ఈ హోల్ స్క్వేర్ కూడా జీరోస్ అయిపోతాయి. మొత్తం బ్రాకెట్ 0 అయిపోతుంది. అర్థమైందా? Yes, madam.
సో డబ్ల్యూ హార్మోనిక్ కావాలి అంటే కండిషన్ ఏంటి U plus V constant. సార్ వాళ్ళకి కష్టం కనిపించండి మనకి కష్టం మోదు సార్ లేదు మేడం. నిన్ను కాదు కర్సర్ కనిపించట్లేదండి సార్ వాళ్ళకి కనపడదా సరే అమ్మా అర్థమైందా ఎస్ మేడం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి ఇంకా షో దట్ ద కర్స్ ఈ రెండు కంప్లీట్ చేసేస్తామంటే ఈ రోజు అయిపోతుంది షో దట్ ద కర్స్ r power n equal to alpha secant tan theta and r power n equal to beta cosecant tan theta cut orthogonally. సో ఇవన్నీ హార్మోనిక్ ఫంక్షన్స్ చేసాం ఇప్పటివరకు మనం ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ చూద్దాం సో రెండు కర్వ్స్ ఇచ్చారు ఏం ప్రూవ్ చేయమన్నారు Curves cut orthogonally and prove. బోత్ కర్వ్స్ intersect at right angle the curves cut orthogonally. That means the angle between the curves is 90 degrees. 90 degrees. అది మనం సో దానికి ఎలా చేసాం చూడండి r power n equal to alpha secant tan theta ఆ secant ని ఇటు తీసుకొస్తే అది బై 1 by secant 1 by secant అంటే ఏంటి cos సో r power n cos n theta equal to alpha ఆ cosecant ని ఇటు తీసుకొస్తే 1 by cosecant అంటే sin. సో ఫస్ట్ u అనుకోండి సెకండ్ v అనుకోండి సో u of r theta equal to alpha v of r theta equal to beta. సో వాటిని uv అనుకోండి సో కన్సిడర్ u of r theta plus I into v of r theta. u of r theta అంటే ఏంది మనకు ఆల్ఫా కదా v of r theta అంటే బీటా సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ I బీటా. ఆల్ఫా అంటే ఎంత R power n cos n theta. పవర్ n cos n theta. బీటా అంటే r power n sin n theta. r power n కామన్ అవుట్ cos n theta plus I sin n theta అంటే e పవర్ I n theta. పవర్ n తీసేయండి n పక్కన తీసేస్తే r పవర్ n ఇంటూ e పవర్ I theta హోల్ పవర్ n మొత్తాన్ని ఒకే పవర్లో రాస్తే r e పవర్ I theta హోల్ పవర్ n దట్ ఈస్ ఈక్వల్ టు z పవర్ n. r e పవర్ I theta అంటే z కదా Judgment. ఎస్ మేడం. సో u ప్లస్ iv ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇప్పుడు z పవర్ n వచ్చింది Okay. u ప్లస్ iv ఈక్వల్ టు z పవర్ n కానీ z పవర్ n అనలిటిక్ ఫంక్షన్ ఆల్రెడీ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ Yes, ma'am. z పవర్ n ఇందాక చేసాం ఎక్కడో ప్రాబ్లం మనం z పవర్ n దిస్ ఈస్ ద ప్రాబ్లం అదిగో ఎయిత్ ప్రాబ్లం చూడండి ప్రూవ్ దట్ z పవర్ n ఈజ్ అనలిటిక్. సార్ ఒక 10 minutes వస్తారా మళ్ళీ దాని గురించి కదా సార్ అసలు మనము రికార్డు ఇప్పుడు చేస్తున్నాం కదా ఆ రికార్డు మళ్ళీ మనము ఫోల్డర్లో స్టోర్ చేయాలి అంటే ఎట్లా సరే 12:30కి ఓకే అమ్మా. సో జెడ్ పవర్ అనలిటిక్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. Yes, ma'am. సో u plus r theta equal to z power n. We know that z power n is analytic function. సో మా ఒక అనలిటిక్ ఫంక్షన్ అయితే దానికి u ప్లస్ iv ఏమవుతాయి Conjugate. కాంజుగేట్స్ హార్మోనిక్ కాంజుగేట్స్ అవుతాయి అండ్ కట్ ఆర్థోగోనల్లీ ఆల్సో ఆల్రెడీ మనం ఆ డెఫినేషన్లో రాసుకున్నాం. Yes, ma'am. కట్ ఆర్థోగోనల్లీ u ఆఫ్ xy ఈక్వల్ టు c1 v ఆఫ్ xy ఈక్వల్ టు c2 కట్ ఆర్థోగోనల్లీ రాసుకున్నాం ఆల్రెడీ. సో ఈ రెండు కర్వ్స్ ఒకదానొకటి ఆర్థోగోనల్గా కట్ చేసుకుంటాయి. వై బికాస్ దే ఆర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆఫ్ ద అనలిటిక్ ఫంక్షన్. సో దే కట్ ఆర్థోగోనల్లీ. నెక్స్ట్ same model w equal to exponential of z square. Find uv and prove that the curves sir for 5 minutes prove that the curves u of xy equal to c1 and v of xy equal to c2 cuts orthogonally where c1 and c2 are constants. Given that w equal to exponential of z square. Exponential means e power z square. సో w ని u ప్లస్ iv అనుకుంటే
u plus iv equal to e power z square. Okay. Given function is e power z square. కానీ w ని మనం u plus iv గా తీసుకుంటే రెండు కంపేర్ చేయండి. u plus iv equal to e power z square. e power z square అంటే e power z అంటే x plus iv whole square. a plus b whole square చేస్తే x square plus 2ab 2ixy plus i square y square. I square is minus 1 అంటే x square minus y square plus 2ixy. దాన్ని సపరేట్ చేస్తే e పవర్ x square minus y square into e పవర్ 2ixy. e పవర్ x square minus y square e పవర్ 2ixy. I పక్కన తీస్తే 2xy అంటే cos 2xy plus i sin 2xy. మొత్తం సపరేట్ చేసి u will సపరేట్ చేసుకున్నాం. ఒక్కసారి చూడండి. Come on fast. Only 10 minutes is there. ఈ స్లైడ్ అర్థమైతే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాం. Yes, ma'am. సో మనము రియల్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేసాం. వాట్ ఈస్ రియల్ పార్ట్? E power x square minus y square cos 2xy. వాట్ ఈస్ ఇమాజినరీ పార్ట్? e పవర్ x స్క్వేర్ మైనస్ y E స్క్వేర్ power sin 2x. sin 2xy. మనకు అసలు ఇచ్చిన ఫంక్షన్ ఏంది? e పవర్ z స్క్వేర్. e పవర్ z స్క్వేర్. కానీ మనకి ఆల్రెడీ z పవర్ n ఈజ్ అనలిటిక్. వి నో దట్. Yes, ma'am. z పవర్ n అనలిటిక్ అంటే z పవర్ 2 కూడా అనలిటిక్ కదా. Yes, ma'am. So we know that z square is analytic and exponential function is also analytic. Avani standard functions. So exponential function analytic and z4 analytic. So exponential z square is also analytic. ఎందుకంటే ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ f సర్కిల్ g ఉంది చూడండి. Yes, ma'am. అట్లా ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనలిటిక్, z స్క్వేర్ ఇస్ అనలిటిక్. సో ఎక్స్పోనెన్షియల్ e పవర్ z స్క్వేర్ ఇస్ ఆల్సో అనలిటిక్. అంటే w ఈక్వల్ టు u ప్లస్ iv ఈజ్ అనలిటిక్. w ఈక్వల్ టు e పవర్ z స్క్వేర్ అంటే w ఈజ్ అనలిటిక్. అప్పుడు w ఈక్వల్ టు u ప్లస్ iv అనలిటిక్ అయిందంటే u ఏంటి? రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. సో ఇమాజినరీ పార్ట్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అయినప్పుడు u ఈక్వల్ టు c1 v ఈక్వల్ టు c2 కట్ ఆర్థోగోనల్లీ. Yes, ma'am. ఓకే. ఎనీ డౌట్స్? No, madam. No, madam. సో ఫస్ట్ మనం e పవర్ z స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాం. uv సపరేట్ చేసుకున్నాం. నెక్స్ట్ we know that z square is analytic and e power z is analytic. Exponential function is analytic and z square is analytic. So exponential of z square is also analytic. If uv are real and imaginary parts of analytic function, then they are harmonic and cut orthogonally. So u equal to c1 and v equal to c2 cut orthogonally. That is the condition we have to prove. Okay. Okay, Okay, ma'am. madam. So this is the last slide. I am going to stop today. So any doubts you can ask me on tomorrow. Okay, ma'am. Please write down all the total notes. Okay, ma'am. Otherwise you can't understand. Using the mobile you can't understand. Please write down the notes Okay, ma'am. and read it well. Okay, bye. Thank you. Thank you, madam. Thank you, madam. Subramanyam. Subramanyam. ఏంటి ఇతను ఉన్నాడా లేదా? సుబ్రహ్మణ్యం. మ్యామ్. ఓకే అమ్మా. అర్థమైందా కొంచెమైనా? అర్థమవుతుంది మ్యామ్. సార్ నోట్స్ రాసుకోమ్మా. ఓకే మ్యామ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. One minute, wait. Let me download the attendance. Okay.
ఓకే అమ్మా బాయ్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక్కసారి నాకు గుర్తు చేయండి, మా అటెండెన్స్ తీసుకోవాలి అని, నేను మర్చిపోతున్నాను రోజు క్లాస్ Okay, అయిపోయింది. madam. నేను ఆల్ రైట్. తీసుకున్నాను సార్. నేను స్టాప్ రికార్డింగ్ కొట్టి అటెండెన్స్ తీసి మర్చిపోతున్నాను సార్ రోజు. ముందనే తీసుకోవచ్చు. పర్వాలేదు, స్టాప్ రికార్డింగ్ కొట్టి అటెండెన్స్ చేసేయండి. అయిపోయింది కదా? అయిపోయింది.